వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నాకు తెలిసి దువ్వాడ సీనన్నకి టెక్కల్ దగ్గర ఎక్కడో మన ఒరిస్సా దగ్గర అనుకుంటా గ్రాండ్ మైనింగ్ ఉంది మీకు మంచి అది 25 ఇయర్స్ నుంచి నాది మైన్స్ కదా, మైన్స్ అది వరల్డ్ క్లాస్ మైన్. అది ఈ రోజు అదే వరల్డ్ క్లాస్ మైన్ ఇతరులకు లీజుకి ఇచ్చేసేది కదా. ఏంటే పాపం సిస్టర్ కి అయితే మాధురి గారి యొక్క కాస్ట్యూమ్స్ కి ఆమె కొనే గోల్డ్ కోసం ఏమన్నా మైనింగ్ ఏమన్నా లీజుకి ఇచ్చేసి ఇటు వచ్చేసినారా ఏం కథని అర్థం కాలేదు. మైనింగ్ ఎప్పుడు నేను లీజే, అవునా? నేను స్వయంగా ఎప్పుడు చేయను. ఎందుకంటే సిస్టర్ చెప్పారు నేను నెలకో సంవత్సరానికి 50 లక్షల గోల్డ్ కొంటానని ఆడ చెప్పినట్టు విన్నా నేను వీడియోలో. నేను భయపడ్డాను 50 లక్షల గోల్డ్ అది ఎక్కడ ఉంటుంది బాబు అనేసి. అంటే మేము ఎప్పుడు మైనింగ్ లీజ్ ఎప్పుడు ఏదో సరదాగా బిట్ ఖాళీగా ఉంటే చేసేవాడిని, లేదా ఎక్కువ లీజులు. అయినా ఈసారి మా మైన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు అయితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఆ రోజు మా మైన్ ఆపేశారు అంతే. ఆగిపోయింది మా మైన్ అలా ఆగిపోయింది అంతే. ఎలక్షన్ రిజల్ట్ రోజు ఆగిపోయింది. మీరు నాకు నోటీస్ ఇవ్వాల, అలా ఆపిస్తారు అంతే. మీరు కోర్టుకు పోవచ్చు కదా. పోతాను, నోటీస్ ఇవ్వమని అడుగుతున్నాను. పెర్మిట్ అప్లై చేశాను, పెర్మిట్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేస్తారు కదా, లేకపోతే యాక్సెప్టెన్స్ చేయాలి. ఈ రెండు జరగనప్పుడు కోర్టుకు పోతాం. వారసుడి కోసం అయితే ప్లానింగ్ లో ఉన్నారు. బట్ అయితే ఏడుకొండ స్వామి నిర్ణయం ఆయన దయ ఉండాలి కదా. స్వామి దయతో ఇతను దీంతో పాటు స్వామి దయ ఆయన దయ బాగుంటే ప్రతి పుట్టుకి స్వామి నిర్ణయం ఉంటదా? ఇక్కడ అర్థం అది. స్వామి దయ అంటే స్వామి నిర్ణయం అంటూ ఒకటి ఉండాలి. ఒక మనిషి పుట్టాలన్నా, ఒక మనిషి మరణించాలన్నా, పిల్లలు పుట్టట్లేదని చెప్పి గుళ్ళకి ఎందుకండి అందరు వెళ్తారు? స్వామివారి నిర్ణయం నమ్మకం అంతే. మరి అదే నా నమ్మకం కూడా అదే. పూజలు ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారంటే సార్ అయినా మాకు పిల్లలు ఉండాలా లేదన్నది కదా మీ సమస్య. మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడున్న పిల్లలు బాధ్యతలే మాకు బాధ్యతలు క్లారిటీగా చెప్తున్నా. ఎంజాయ్ కాదు, బాధ్యతలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి మాకు. ఆ బాధ్యతలు నెరవేర్చుకున్నప్పటికీ మాకు చాలా టైం పట్టేస్తుంది, చాలా శ్రమ కూడా మేము పడాల్సి వస్తుంది. ఇంక మేము మా ఇద్దరికి ఉండాలా లేదన్నది ఇంకా మన దాని మీద మేము క్లారిటీగా నిర్ణయానికి రాలేదు. ఇంకెందుకు మీకు ఇది చాలా మందికి జూనియర్ దువ్వాడ ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్నారు, అందుకు వాళ్ళ కోసం అడిగాను అనమాట. నాతోనే ఇన్ని ఇబ్బందులు, ఇంక జూనియర్ దువ్వాడకి ఈయన ఇలా ఉన్నారంటే ఆయన ఎలా ఉంటారు? మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది ఊహించలేదండి. అసలు మీ ఇద్దరు వివాహం అయిన తర్వాత నాకు తెలిసి సోషల్ మీడియా చూసేవారందరికీ కూడా, పబ్లిక్ అందరికీ కూడా ఒక 5 సంవత్సరాలకు సరిపడా మీమ్స్ కావచ్చు అంత కంటెంట్ ఇచ్చేశారు. అసలు ఎలా సాధ్యపడింది? అసలు మేము ఇవ్వలేదు, వాళ్ళు తీసుకుంటున్నారు అంతేనంటారా? ఆయన అన్నట్టు మనిషి ఎప్పుడు ఈర్ష్య, ద్వేషం, అసూయలతో ఉంటారు కదా. సో మమ్మల్ని చూసి అలా ఉండలేని వాళ్ళు ద్వేషంతో, అసూయతో అలా ఏవో మేమ్స్ క్రియేట్ చేసుకోవడం, ట్రాల్స్ చేసుకోవడం. అలాగా ఒక్క రోజు కూడా బ్రతకలేరు కాబట్టి బ్రతకలేని వాడు అలా చేస్తూ ఉంటారు. చొక్కాలు వేసుకొని బతుకుతారు, మచ్చలు చూపించరు. మేము మచ్చలు చూపించాం, 1 2 3 4 5 ఉన్నాయి అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటాం. మీకున్న గుండె ధైర్యం అందరికి ఉండాలి కదా. అలాంటి మాట్లాడకూడదు అంటున్నా నేను. జనానికి చెప్పాను, జనానికి చెప్పి జనాన్ని కన్విన్స్ చేసుకుంటున్నాం మేము స్లోగా. కాదు మత్తులా మెల్లగా ఎక్కిస్తున్నారు. అందరు మీ వైపు వస్తున్నారు, ఊరికి పోతే కూడా పొలవమని జనం వస్తున్నారు. నాకు అర్థం కాలేదు, వెంటబడి ఫోటోలు దిగుతున్నారు. కిందకి వెళ్తే కూడా బోల్డ్ మంది చూస్తే సెల్ఫీ అడుగుతారు, కార్ ఆప్ అడుగుతారు, కార్ని ఓవర్టేక్ చేసి అడుగుతారు. ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే ప్రజల్లో అభిమాన స్టోర్కి బాగా ఎక్కువ మంది జనం వస్తున్నారు, కస్టమర్స్ వస్తున్నారు. మీకు చూడటానికి వచ్చాం, మిమ్మల్ని కలవటానికి వచ్చాం, మీ స్టోర్ అని వచ్చాం, మీ దగ్గరే మేము బట్టలు కొంటాం అని చెప్తుంటే ఈ ప్రజల్లో ఇంత సపోర్ట్ వస్తుంది. తెలంగాణ నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బాగా వస్తుంది. ధన్యులమే. మీరెవరో అనుకోవచ్చు, మీకు పడక, మీకు చేతగాక, దువ్వాడ శ్రీనివాస్ 60 వచ్చిన డైనమిక్గా ఇన్ని చేస్తున్నాడు అని. మా పరిస్థితులు ఏంటి, లోపల మాకు చాలా భావాలు ఉన్నాయి కానీ ఒకటి ఉపయోగించుకోలేకపోతున్నాం, ముందుకు లేకపోతున్నాం అని మదన పడిపోయే మీ టైప్ కాదు నేను. అంటే మీరు కాదు, జనం ఏమనుకుంటారు, ఈ కథలు మా ఇంట్లో కూడా సీన్ చెప్తున్నాడు, మా ఇంట్లో మా ఇంటి ఆయన చెప్పట్లేదు అనుకుంటారు. నేను చెప్తున్నా క్లియర్. తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సూసైడ్ చేసుకునేవాళ్ళు. ఈ పరిస్థితులు వస్తే, ఆమెకు వచ్చిన పరిస్థితి, నాకు వచ్చిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకునేవాళ్ళు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకెందుకు ఈ జీవితం అనుకునేవాళ్ళు, అలా ఒక గదికే అంకితం అయిపోయేవాళ్ళు చరిత్రలు చాలా చూస్తున్నాం. అలా కాదు, దీన్ని ఇలా మలుచుకోవాలి, కింద పడిపోయినా మళ్ళీ లేచి ఇలా నిలదొక్కుకోవాలి అన్నది మేము ఒక ఎగ్జాంపుల్. ఈ ధైర్యం ఇది మీద లాంటి మాధురి గారు మీకు ఏమన్నా? మాధురి సపోర్ట్ చాలా ఉంటుంది.
మాదిరి సపోర్ట్ లేకుండా ఒక్కళ్ళ నేను ఒక మొండి ధైర్యం నాకు కొంత ఉంది సార్, కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను నేను. ఆ వర్కౌట్ అవ్వాలంటే ఒక మంచి సపోర్ట్ కూడా ఉండాలి, ఉంటే అది ఇంకా బాగుంటుంది, 100% క్లారిటీ వస్తుంది. ఇద్దరం ఒకే మనస్తత్వంతో ఉన్నోళ్ళం కాబట్టి ఈ ధైర్యంగా ఇది చేయగలిగాం. అంతేగాని మేము ధైర్యంగా చేయకపోతే టెక్కల్లో ఒక బెడ్రూమ్కు, ఒక రూమ్కు, ఒక గదికో అంకితం అయిపోయి తలుపులు వేసుకుంటా, ఎవరిని చూడకుండా, మేమెవరికి కనబడకుండా ఇంకా అలాగే డిప్రెషన్లో పోయి చావాలి. అంతేనంటారా? ఏం మిగులుతుంది? మీరు హ్యాపీగా ఉండాలి. అందుకు చాలా మందికి మీమ్స్ కావాలి, ప్రపంచంలో అడుగుపెట్టాం, హైదరాబాద్ వచ్చాం, వ్యాపార రంగంలో అడుగుపెట్టాం, వ్యాపారాలు ప్రారంభించాం, ఆఖరికి ప్రజల్లో మద్దతు పొందగలిగాం. వచ్చిన డబ్బుని నెలకు 2 లక్షలు 3 లక్షలు ప్రజలకి సహకారం చేయగలుగుతున్నాం. ఏదైనా వైద్య సేవలో, లేకపోతే విద్యాపరమైనటువంటి ఫీజులో, లేకపోతే అనారోగ్యపరమైన ఏది ఉంటే అది ప్రజలకు చేయగలుగుతున్నాం. మొన్న బిగ్ బాస్ కూడా వాళ్ళు పిలిచేంత స్థాయికి మాధురి వెళ్ళగలిగింది. అదంతా ప్రజలు ఇచ్చిన సహకారం. ఇప్పుడు మాధురి గారికి ఉన్న ఇమేజ్ క్రేజ్తో బిగ్ బాస్ ఏంటి, ఏ భాష అయినా పిలిచే పరిస్థితికి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఏ భాష అయినా పిలిచేస్తారు. ఇలా రీల్స్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మాధురి గారే 90% కనిపిస్తారు. ఇంకా ఆమె డాన్స్ పెట్టి నాకు అర్థం చిన్నప్పుడు ఏమైనా స్ప్రింగులు మింగారా, ఏంటి ప్రభుదేవలాగా ఇల్లు ఆమె అసలు మొహమ్మద్ ఖాన్ కనిపిస్తారు నాకు ఆమెలో. మొహమ్మద్ ఖాన్ చూసాం కదా అసలుకి, అది చూశాను నేను. మరో మొహమ్మద్ ఖాన్ వచ్చిందిరా నేను అనుకున్నాను. నేను ఏదో డాన్స్ లో చూశానండి, చాలా అద్భుతంగా వేశారు మీరు. ఇంత అద్భుతంగా వేయలేదే మీకు మొహమ్మద్ ఖాన్ కనిపించింది అద్భుతంగా. నేను ఒక డాన్స్ చూశాను మీరు వచ్చే ముందే. ఆ పిల్లోడు ఎంత వేగంగా చేస్తా అంటే మీరు అంత వేగంగా చేశారు డాన్స్. నేను ఎక్కడ వేయలేదే, నేను చూశాను. ప్రభుదేవ అంత పాస్ చూపించు ఇది అలా కదా కొన్ని షామై చూపించండి సార్, వీడియో కూడా చూపించండి. వీడియో మాధురి అది నేనా, అది తను మాధురి సార్, తను మాధురి. ఆ అమ్మాయి నెల్లూరు. దివ్వల మాధురి మీరు అనుకున్న చూడండి ఎలా అనుకుంటారు. మేము నన్ను చాలా సార్లు చూసారు కదా. చూపించండి, కెమెరాలో చూపించండి. అది కనిపిస్తుంది. అది నేనా కదా. ఒక్క నిమిషం, ఈ అమ్మాయి ఎవరో మాకు తెలుసు. ఇప్పుడు అమ్మాయికి ఎందుకు లాగాలి, వదలండి పక్కన పెట్టి. ఇది ఎవరైతే లోడ్ చేశారో మీకున్న టెక్నాలజీతో మీకు తెలిసిపోద్ది కదా. ఫస్ట్ వీడియో ఎవరైతే లోడ్ చేశారో వాళ్ళని పట్టుకుంటారో, ఎవరిని పట్టుకుంటారో, మొత్తానికి అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే మీ మీడియా ఛానల్ కి 1 crore డొనేట్ చేస్తారు. అందరికి కోట్లు ఆఫర్ ఇస్తారు. అడిగారు కదా సార్, ఇంకా ట్యాక్స్ లో చూపెడతానులే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా మైనస్ చేసి మీరు ట్యాక్స్ జిఎస్టీలు అవన్నీ మైనస్ చేసి మీకు డబ్బులు వస్తాయి. మీకు ఈరోజు చెప్తున్నా, ఇప్పుడు ఆ ఫోటోలో ఆ వీడియోలో డాన్స్ చేసిన వ్యక్తి మాధురి అని మీరు రుజువు చేస్తే, మీరు రుజువు చేయలేకపోతే అమ్మాయి ఎవరో కూడా నేను తీసుకొస్తా, నాకు తెలుసు. సరే ఎన్నో సందర్భాల్లో ఎందుకులే వాళ్ళని మనం పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. మేము మాట్లాడాం సార్, అన్యాయంగా అక్కకి పేరు పెట్టి చెప్తున్నారు. అమ్మాయి నేనే సార్, నేను వస్తాను సార్ అని అమ్మాయికి, నేను అవసరమైతే మీరు పిలవండి ఎప్పుడైనా వస్తాను అన్నది. కానీ వాళ్ళు పెళ్లి చేసుకుని ఎక్కడో ఉన్నారు, ఉండని. ఇప్పుడు ఎవరో పడని వెధవులు, యూస్లెస్ ఫెలోస్, అది మేమని ప్రూవ్ చేస్తున్నారు. ఆమెది నెల్లూరు, మాది శ్రీకాకుళం. ఒకవేళ లేదు మాధురి అని మీకు అనిపిస్తే ఒకటి అది ఇంతకు ముందు వేసిన డాన్స్ అంటే మీ ఇద్దరు కలవక ముందు, ఇప్పుడు లావ్ అయిపోయారు, ఇది అర్థం అవుతుంది. అప్పుడేమన్నా సన్నగా ఉన్నారా, శ్రీకాకుళం సార్, ఇప్పుడు ఇక్కడికి చాలా తేడా ఉన్నారు, సన్నగా అయినారు సార్. సార్ అది నెల్లూరు డాన్స్ ట్రూప్, అది ఓకే. మాది శ్రీకాకుళం, ఇది ఓకే. ఇక్కడ లావ్ అయిపోయారు, ఇది లావ్ ఉన్నారు, అక్కడ సన్నగా ఉంటే చూడండి. నేను అట్లే కనిపిస్తున్నారు, కనిపిస్తున్నారా? అట్లే కనిపిస్తున్నారు. పేర్లు టైటిల్స్ పక్కన పెట్టండి, అది మనం మాట్లాడదాం. మీరు నేను అనేది ఏంటంటే అది ఆపండి. ఆ అమ్మాయి మాధురి అని ఇది మీరేనా? చూడు మళ్ళీ సన్నగా ఉన్నారు. ఏంటి ఇది నేనే చెప్తున్నాను కదా, ఇక్కడ సన్నగా ఉన్నారు. మళ్ళా మాధురి సన్నగా ఉండొచ్చు, లావు ఉండొచ్చు. మాధురి అదే చెప్తున్నా, అట్లా సన్నగా ఉన్నారు కాబట్టి
అక్కడ అలా సన్నగా ఉన్నప్పుడు ఏం వేశారేమో అంత స్పీడ్గా వేస్తున్నారు డాన్స్. స్టేజ్ మీద డాన్స్ వేయాల్సిన కర్మ నాకు లేదు. ఓకేనా, స్టేజ్ మీద వేశారండి నేను అంతే. అక్కడ స్టేజ్ మీద అమ్మాయి వేసింది కదా, నాకు స్టేజ్ మీద డాన్స్ వేసుకోవాల్సిన కర్మ నాకు లేదు. నేను అనలేదు. అది చూసి నేను ఏంటి ఇంత స్పీడ్ చేస్తున్నారు డాన్స్ అని కాదు సార్, మీరు మీరు ఇప్పుడు నాట్లాడించారు. అది నేను కాదు, ఇంతకుముందు చాలా సార్లు ఇచ్చాను. నేను చూడలేదు కదా సార్. ఇప్పుడు కింద పేరు టైటిల్ కూడా రాశారన్నారు కదా, ఆ టైటిల్ రాసినోడికి మీ ద్వారా చెప్తున్నా, ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, చూపించారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను చూసి అన్నారు కదా, ఆఫ్ కోర్స్ యూఆర్ రైట్. ఆ టైటిల్ రాసినోడు పాపం ఎవడో పేదోడే ఉంటాడు, ఆడేదో వ్యూస్ కోసం ఆలోచించి ఉంటాడు. పేరు పెట్టుకుంటే 4 వ్యూస్ వస్తే ఒక 10,000 5,000 వస్తుందని అనుకో. కాబట్టి ఆడు ₹1,00,00,000 ఇస్తాను, మీరు స్టూడియోకి తెచ్చేసి కూర్చోబెట్టండి. ఆడు ఎవడనేది మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఎవడ కామెంట్ పెట్టాడు వాడికి ఇస్తాను, మొత్తానికి మీకు ఇస్తాను, మీరు చూసుకోండి ఏం చేస్తారు. ఆడికి మీరు కష్టపడి తెచ్చేది నేను కదా. ఆయన పేరుంటే మాదిరి మీను రాస్తాను. సో మా యూటీవీ నాగరాజు గారు మర్డర్ చేశారని ఎవరిదో పెడతాను, అంతే. నాగరాజు యూటీవీ అని ఉంటది, మీరు అయిపోతారా? నా పోలికలనే ఉండాలి, మీరు పెడతాను ఎవడో ఒకటి ఇలా ఫుడ్ గాని, మీరు అయిపోతారా? మీరు చూడాలి కదా, నేను మీరు అయిపోతారా? నా పోలిక అందులో ఉంది అసలు, అమ్మాయికి ఒక్క పోలికేనా ఉందనే అనుకున్నాను. ఎలా అనిపిస్తుంది మీకు? ఇవన్నీ ఎందుకు, నేను అడిగిన దానికి మీరు ఎందుకు చెప్పరు? ఓకే, అది మాధురియే అని ఎవడైతే అప్లోడ్ చేశాడో వాడికి తెలుస్తుంది కదా. ఫస్ట్ వీడియో వాడికే కదా వచ్చింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఒక వీడియో వస్తే మీరు అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేస్తే అందులోకి వస్తుంది. అప్లోడ్ ఎవరు చూసారో కూడా నా దగ్గర ఉంది డీటెయిల్స్, మీకు ఇప్పుడు పంపిస్తాను. అది అప్లోడ్ చేసినోడిది మాకు తెలుసు, అమ్మాయి ఎవరో తెలుసు, అప్లోడ్ చేసినోడు తెలుసు, మీకు తెలియదు. అమ్మాయితో వీడియో చేయించండి, మాకెందుకు ఎందుకు చేయాలి, మాకేంటి అవసరం చెప్పండి. ఇప్పుడు మేము ఈ డిస్ప్యూట్స్ చేసుకోవడానికి మేము లేము, మా ఆలోచనలు వేరు, మా పనితీరు వేరు, మా పనులు, మా ఉద్యోగం, మా వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఇంట్లో మీద టైం పాస్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆ అమ్మాయి మీరు ఇప్పుడు అడిగారు కాదు చెప్తున్నాను, ఇది వరకు కూడా నేను చెప్పాను ఇదే పాయింట్ మీద. ఆ అమ్మాయిని మేమని మీరు ప్రూవ్ చేయగలిగితే అప్లోడ్ చేసేవాడి ద్వారా మీకు 1 crore నేను ఇస్తాను విత్ జిఎస్టీ అండ్ ఐటీ రిటర్న్స్. ఛాలెంజ్ మీకు 24 గంటలు కాదు, మీరు ఎంత టైం అడిగితే అంత ఇస్తా. ఇక్కడికే తెచ్చి కూర్చోబెట్టండి వాడిని, అప్లోడ్ చేసేవాడిని, నేను వస్తాను, ట్రై చేస్తా. మా టెక్నికల్ ఎక్స్పర్ట్ తో ప్రూవ్ చేయాలి. ఎవరు అది ఎక్కడ తెలిసిపోద్ది, మీరు అంతా ఈజీ కాదు, అంతా ఎక్స్పర్ట్స్ ఉంటారు. అలా కాదు, అప్లోడ్ చేసేవాడు ఎవరు నాలాంటి వాళ్ళకి తెలుసు, ఇంటర్వ్యూ చేయడం వరకు నాకు తెలుస్తుంది. టెక్నికల్ గా అదంతా వేరే వాళ్ళు ఉంటారు. తీసుకోండి, పక్కన ఎవరు అబ్బాయి ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అది ఉంటే మనం ఎవరి పని వాళ్ళు చేయాలన్నమాట. నా పని నేను చేయొచ్చు. నేను ఇప్పుడు మీరు చీరలు ఎక్స్పర్ట్ అయిపోయారు, ఇప్పుడు అమ్మడంలో కూడా యాడ్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయారు, అది మీకు చెల్లుతుంది. ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా అడుగుతున్నారు, అది నేను అడిగాను కదా. దానికి ఇప్పుడు చూసాను, మీరు చూసినప్పుడు అడగకూడదు. మీరు ఎవరైనా పక్కన క్వశ్చన్ చేసుకొని ముందు మీరు నేను ఒకటే 1 year బిఫోర్ ఒక ఏదో ప్లాట్ఫామ్ లో ట్విట్టర్ లోనే ఎక్కడో ట్వీట్ చేసి పెట్టారు టీడీపీ వాళ్ళు. కరెక్ట్ గా మేము పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడిన నెక్స్ట్ డే దీన్ని ట్వీట్ చేసి పెట్టారు 1 year బ్యాక్. సో అప్పటి నుంచి ఎవరో ఒకరు దీన్ని ట్రోల్ చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ ఉంటున్నారు. సో మీలాంటి సీనియర్ ఇలాంటివి అసలు చూసి పేరు బట్టి నేను ఎవరు తెలియకున్నదని చెప్పి మాట్లాడకూడదు. మీరు ఒకటి గమనించాలి, నేను మామూలుగా మీకు చెప్తున్నాను నా విషయము. నేను ఈ రీల్స్ ఈ వీడియోస్ అన్ని చూడాను అనమాట. ఈ రోజు మీరు వస్తుంటే చూద్దాం ఏమైనా కొత్త టాపిక్స్ ఏమైనా చూసినప్పుడు కొన్ని వీడియోలు కనిపిస్తే నాకు ఏమనంటే, ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు చూశారా వీడియో చూశారా అని అంటుంటే, మీరు అమ్మాయి ప్రతి చోట చూద్దామండి ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే అది కనిపించింది నాకు. ఏంటి ఇంత స్పీడ్ డాన్స్ అయితే, కింద పేరు ఉంది, పేరు చూసినా కొద్దిగా కలర్ అట్లా ఉంటే హో అప్పుడు ఏమన్నా ఎంగేజ్ ఏమన్నా వేసింది. అయినా ఎంతగా మాట్లాడేసుకోవడానికి ఇప్పుడు అందులో అశ్లీలత లేదు, అసభ్యత లేదు కదా. ఏదో డాన్స్ ని మాధురి అని పెట్టి అడుగుతున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఆ డాన్స్ వేసిన అమ్మాయి కూడా ఏం అసభ్యంగా వేయట్లేదు, మామూలుగా తను చేస్తుంది. చెప్తున్నాం కదా, ఆ అమ్మాయే మాధురి అని దయచేసి ప్రూవ్ చేయండి. ఎంత డిస్కస్ చేసినా మీ దగ్గరికి వచ్చేది మళ్ళీ ఇదే పాయింట్. మీరు ప్రూవ్ చేస్తే 1 నెల రోజులు టైం తీసుకోండి. నేను 1 నెల రోజులు టైం తీసుకోండి. మాధురి గారే నేను అంటున్నాను, ప్రూవ్ చేస్తాను, నేను అనట్లేదు. ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే ఇది ట్రోల్ చేస్తున్నాడో వాడికి ఇది అడ్వాంటేజ్ కదా. ఇప్పుడు ఎవడైతే ట్రోల్ చేస్తుంటాడు ఎక్కువగా, దువ్వాడ శ్రీనివాస్ 1 crore ప్రకటించాడు, నేను వెళ్తాను ప్రూవ్ చేస్తానని రావచ్చు కదా. ఓకే, వస్తే ఖచ్చితంగా మీరు పిలిపివ్వండి. ఎవరో బాబు నువ్వు ఈ వీడియోని అప్లోడ్ చేసావు నాయనా, నువ్వు రావాలనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇది
దివ్యల మాదిరి గారే నువ్వు ప్రూవ్ చేస్తే ₹1,00,00,000 ఇస్తాడంట, రావాలనే గట్స్ నీకుంటే వచ్చి స్టూడియోలో కూర్చో, వాళ్ళిద్దరిని కూడా పిలిపిస్తాను, శభాష్. ఇంటర్వ్యూ చేద్దాం, ఓకేనా? ₹1,00,00,000 ఇప్పించే బాధ్యత నాది, నేను ఇస్తాను, మీరు ఇవ్వండి. ఓకేనా? ఇదే స్టూడియోలో ₹1,00,00,000 ఇప్పిస్తాం. పిలిపించిందా నాకేమి ఇస్తాడో మళ్ళీ ఆ రోజు చూద్దాం, మళ్ళీ ఆ రోజు మాట్లాడదాం, ఓకేనా? మాట్లాడాలి కదా. అసలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి పోతున్నారంట వాళ్ళు, బాగా సంపాదించుకోవడానికి రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్తున్నారా? ఏ రంగంలోకి వెళ్తాను మా ఇష్టం. అన్నిటికీ అలా కోపడితే ఎట్లా సిస్టర్ మీరు? ఈ మధ్య మీకు ఆవేశం పెరిగినట్టుంది, రియల్ ఎస్టేట్ వయసు సినిమా పెరిగినట్టు ఆవేశం ప్రొడక్షన్, కూడా పెరుగుతున్నట్టుంది. రియల్ ఎస్టేట్ కైనా వెళ్తాము, సినిమా ప్రొడక్షన్ లోకైనా వెళ్తాము, అక్కడ వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్తారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ కూడా వెళ్తున్నారంటే వెళ్తున్నారా అని అడిగాను. మీరు అలా వెళ్తున్నారా అని అడగలేదు, ఎటకారంగా వెళ్తున్నారు అని అన్నారు. చాలా తేడా ఉంది ఈ మాటకి వెళ్తున్నారని ముందు మిమ్మల్ని మాటకి. అడిగాను. ఈ మాటకి ముందు మాటకి చాలా తేడా ఉంది. వెళ్ళకూడదని మీరు ఇప్పుడు ఈ చట్టం క్వశ్చన్ ఉంది. అడిగితే బాగుంది, మీరు రియల్ ఎస్టేట్కి వెళ్తున్నారా అని అంటే ఎస్ అండి వెళ్తున్నానని చెప్తాను. రియల్ ఎస్టేట్లోకి వెళ్తున్నారు అంటే నా ఇష్టం వెళ్తారని చెప్తాను. క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది. వెళ్తున్నారా అని అడిగాను. వెళ్తున్నాము, వెళ్తున్నారు. బాబా ఎంత స్వీట్ గా చెప్పారు. అది మీ క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది. అదే అదే అదే